ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో పుట్టబోయే బేబీస్ ఎన్ఐసీలో అడ్మిట్ అవుతారా, ప్రీమెచ్యూరిటీగా ఎందుకు పుడతారు డాక్టర్ గారు అని మమ్మల్ని రెగ్యులర్గా అడుగుతుంటారు. సో నేను డాక్టర్ జగన్మోహన్ వర్కల్ల, డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్. సో యాజ్ ఎ నియోనటాలజిస్ట్ ఐసీయూలో మేము రకరకాల చిన్న చిన్న బేబీస్ని చూస్తుంటాం. ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. 1 kg బేబీస్, 700 grams బేబీని, ఈవెన్ 500 grams బేబీని కూడా మేము మేనేజ్ చేస్తాం. చాలా వరకు ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ట్విన్స్, ట్రిప్లెట్సే ఉంటారు. సో దీనికి రీజన్ ఏంటంటే ఐవీఎఫ్లో మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. సో ఒకటే ఎంబ్రియో కాకుండా 2-3 ఎగ్స్ పెడుతూ ఉంటారు. అలానే ఐవీఎఫ్ మదర్స్ కామన్లీ అడ్వాన్స్ ఏజ్ ఉంటారు. అంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక్కోసారి సర్వైకల్ ఇంకాంపిటెన్స్, అంటే గర్భాశయ ముఖద్వారం చిన్నగా ఉండడము, యూటర్న్ అబ్నార్మలిటీస్, అంటే గర్భాశయం చిన్నగా ఉండడం వల్ల మల్టిపుల్ అబార్షన్స్ అవ్వడము, లేదు ప్లాసెంటల్ డిస్ఫంక్షన్, సో వేరే అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల ప్రీమెచ్యూర్ బేబీస్ ఎక్కువ పుడతారు. దేర్ ఇస్ స్టడీ లైక్ ఐవీఎఫ్లో 2 to 3 times ప్రీమెచ్యూరిటీ రేట్ ఎక్కువ ఉంటుందని. దానికి కామన్ రీజన్ ఇస్ మల్టిపుల్ గెస్టేషన్, అంటే ట్విన్స్, ట్రిప్లెట్స్, కౌల పిల్లలు ఎక్కువగా ఐవీఎఫ్లో ఉంటారు కాబట్టి దానివల్ల వస్తారు. ఇలా ఐవీఎఫ్ కాకుండా ఏం చేయాలి డాక్టర్ గారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?